ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల సమస్యలు, కూలీల కొరత, అధిక వ్యయాలు, ఇతర ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ప్రతి ఇంటి నిర్మాణంలో ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల పాటు పనులు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ పంచాయతీరాజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉపాధి కూలికి రోజుకు రూపాయలు 307 వేతనం ఇస్తున్నారు. 90 రోజులకు గాను వారికి రూపాయలు 27,630 వరకు ప్రయోజనం కలగనుంది. బేస్మెంట్ స్థాయి నిర్మాణం వరకు 40 రోజులు, పైకప్పు స్థాయి వరకు 50 పని దినాలను నిబంధనల మేరకు వినియోగించుకోవచ్చు. ఎంపీడీఓలు అర్హులైన లబ్ధిదారుల జాబితాను తయారు చేసి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారుల నుంచి అనుమతి పొందాలి. అనంతరం జాబితాను గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్కు పంపించాలి. ఉపాధి హామీ ఇందిరమ్మ ఇండ్లకు అనుసంధానం తర్వాత నిర్మాణ పనులు కాకుండా ఇతర పనులు జరపవద్దని పంచాయతీరాజ్ శాఖ సూచించింది. నిర్మాణంపై 3 స్థాయిలలో పనుల ఫోటోలను లబ్ధిదారుల ఫోటోతో సహా అప్లోడ్ చేయాలి. పనులు పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధృవీకరిస్తూ చెల్లింపులకు అనుమతించాలి. చెల్లింపుల వివరాలను గ్రామ కార్యదర్శి అందరికీ తెలిసే విధంగా పంచాయతీ నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలి. లబ్ధిదారుల జాబితాతో ఒక రిజిస్టర్ తయారు చేసి సామాజిక తనిఖీల సందర్భంగా సమర్పించాలి అని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.